మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు తీసుకున్నాయి. ఇక 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి 1000 ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2996 వార్డులు, డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 12993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎప్పటి వరకు తుది ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అధికారులు? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మరికొన్ని నిమిషాల్లో కూడా ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ప్రధాన పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ఏదైతే విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, అలాగే బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా మేము గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అన్ని పార్టీలు ముఖ్యంగా బలంగా మేము గెలుస్తామని చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2996 వార్డులు ఉండగా మొత్తంగా ఆ వార్డు డివిజన్లకు కూడా అన్నిటికీ దాదాపు 12993 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. వీళ్ళకి సంబంధించి మరి ఈ 1000 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు మరికొన్ని గంటల్లో కూడా తేలనుంది. ప్రస్తుతం ఏదైతే తమ ఓట్లను బ్యాలెట్ పేపర్ల ద్వారా వినియోగించారా లేదా వినియోగించగా వాటి భద్రతా చర్యలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రస్తుతం అయితే తరలించిన పరిస్థితి ఉంది. ఓట్ల లెక్కింపు కూడా దాదాపు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 116 మున్సిపాలిటీలు అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా మొత్తం 136 కేంద్రాల్లో ఈ లెక్కింపు అనేది చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఉంది. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ అంటే ఈ ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఇక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఎన్నికల కమిషన్ అయినటువంటి ముఖ్యమంత్రిని చాలా కీలక ఆదేశాలు అయితే చేశారు. ప్రస్తుతం చాలా ఉత్కంఠ నెలకొంది. దాదాపు ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని కేంద్రాల దగ్గర అంటే కొన్ని వార్డులకు సంబంధించి రెండు మూడు దశల్లోని అంటే కౌంటింగ్ దశలు ఉంటాయి. దాదాపు 10 రౌండ్లు ఉంటాయి. ఆ 10 రౌండ్లలో కూడా 2-3 రౌండ్లలో ఉన్నాయి. చిన్న చిన్న వార్డులలో ఓటింగ్ చాలా తక్కువ ఉండడంతో 2-3 రౌండ్లలోనే కొంతమంది భవిష్యత్తు తేలనుందని కూడా ఇప్పటి వరకు మనకు అప్డేట్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ప్రస్తుతం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తం ఎక్కువ ఓటింగ్ ఉన్నది దాదాపు 8 నుంచి 9 ఇట్లా ఈ మధ్యలో ఆ రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. దానికి సంబంధించి కూడా దాదాపు కొన్ని ఏదైతే మధ్యాహ్నం 12-1 గంట వరకు సగం వరకు కూడా ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా కొన్ని పెద్ద వార్డులకు సంబంధించి ఎక్కువ ఓటింగ్ ఉన్న వార్డులకు సంబంధించి దాదాపు 7, 8, 10 వరకు కూడా రౌండ్లలో ఫలితాలు తేలుతాయని చెప్తా ఉన్నారు. ఒక మధ్యాహ్నం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది మురళి. అంటే ఎవరు లీడింగ్ లో ఉన్నారు, ఏ పార్టీ లీడింగ్ లో ఉంది ఏంటి అనేది కూడా మధ్యాహ్నం వరకు మొత్తం కూడా ఇది వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా మరి దాదాపు ఈ బ్యాలెట్ కు సంబంధించి మొత్తం 25 బ్యాలెట్ పత్రాలను బండల్ గా వేసి ఒక్కొక్క దానికి మొత్తం 40 బండలు సమానంగా ఉంచుతారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతి 1000 ఓట్లకు ఒక రౌండ్ తీసుకుంటారు. ఆ 1000 ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత ఆ రౌండ్ పూర్తవుతుంది. ఇలా 10 రౌండ్లు ఉంటాయి. ఆ 10 రౌండ్లు మొత్తం ముగిసేసరికి ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అయిపోతుంది. అప్పటి వరకు కూడా మరి విజేతలు ఎవరు అనేది తెలియబోతుంది మురళి. ముఖ్యంగా మరి చూద్దాం ఎట్లాంటి ఇది అవుతుందో, మరి ఏ పార్టీ గెలుస్తుందో ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి. అక్కడ అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? మొత్తం ఎన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సతీష్? డెఫినెట్ గా కొన్ని అంటే దాదాపు 175 సున్నిత ప్రదేశాలు, అలాగే కొన్ని డివిజన్లు 70-80 డివిజన్లు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు
ఇది చేసిన పరిస్థితి ఉంది. ఈ 132 పైచీలకు కేంద్రాలకు సంబంధించి కూడా ఈ ఏరియాలను బట్టి అంటే అక్కడ ఎలాంటి సమస్యాత్మక పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. మేము కట్టుదిట్టమైన భద్రతతోనే 3 అంచెల భద్రతతోనే దాదాపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. ఇప్పటికే మనం ఎలక్షన్స్ లో చూసాం, దాదాపు 25,000 మంది పోలీసులతో పాటు అదనపు బలగాలు 3,000 మంది, మొత్తం కూడా దాదాపు 30,000 మంది ఈ పోలింగ్ కు ఈ ఎలక్షన్ కు సంబంధించి పాల్గొన్నారు. ఈ రోజు కూడా అదే స్థాయిలో, ముఖ్యంగా ఎందుకంటే పోలింగ్ దగ్గర 3 అంచెల భద్రత ఉంది. సో ప్రస్తుతం అయితే ఎందుకంటే అక్కడ వేసినటువంటి ఓట్లన్నీ కూడా ఒక మంచి ప్లేస్ కు అంటే పోలీసులకు అనుకూలంగా ఉండే ప్లేస్ లోనే పెట్టి ఇప్పుడు ప్రస్తుతం 136 కేంద్రాల్లో కూడా ఈ ఓట్ల లెక్కింపు అనేది కూడా చేస్తా ఉన్నారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని రాణి ముగ్ధుని చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పోలీసులు కూడా దానికి అన్నిటికీ రెడీగా ఉన్నారు. సో ఎక్కడ ఏదైనా జరిగితే మాత్రం అప్పటికప్పుడే మొత్తం కూడా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఉన్న అంటే కౌంటింగ్ ఉన్న దగ్గర 144 సెక్షన్ నడుస్తుంది. దాంతో పాటు 100 మీటర్ల పరిధిలో ఎవరు రావద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అయింది. దాంతో పాటుగా మొత్తం కూడా ఎవరు గెలుస్తారా ఏంటి అనేది కూడా ఎంతమంది కౌన్సిలర్ అభ్యర్థులు గెలుస్తారు, మరి ఎవరు మేయర్లు అవుతారు, ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు వాళ్ళ భవిష్యత్తు తేలనుంది. మురళి, అంటే విజయోత్సవ ర్యాలీలకు కూడా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అభ్యర్థులు ఆ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేటువంటి ఆ కేంద్రం వద్ద ఒకంత హడావిడి కూడా ఉండబోతోంది అనేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా సతీష్? డెఫినెట్ గా విజయం తర్వాత అంటే మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు మాత్రం ఏదైతే ఈ విజయోత్సవ ర్యాలీలు అయితే ఎలాంటివి ఉండవు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మరి ఆ కోడ్ను పరిశీలనలోకి తీసుకుంటే రేపు విజయోత్సవ ర్యాలీ అనేది చేసుకోవాలని ఎన్నికల కమిషన్ చెప్తున్నప్పటికీ మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసాం, ఎక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా సరే సాయంత్రం ఏదైతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత విజయోత్సవ ర్యాలీ రాత్రి 11, 12, రాత్రి 3 గంటలకు కూడా విజయోత్సవ ర్యాలీలు చేస్తున్న పరిస్థితులున్నాయి. రాజకీయంగా ఒక భవిష్యత్తుని అనేది ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఆ తొలి మెట్టు అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ విజయం అనేది మర్చిపోకూడదు. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఇంకా ఉత్సాహంతో చేసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ లెక్కింపు ముగిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి పెద్ద ఎత్తున శాంతియుతంగానే ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేసిన పరిస్థితులు కూడా కనబడతాయి. సో చూద్దాం మరి ఎంతమంది గెలుస్తారు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠగా మొదలైంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రస్తుతం అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని సర్వే సంస్థలు పెద్ద ఎత్తున మరి ఆ పార్టీకే ప్రజలు మొగ్గు చూపారు. దాదాపు 70 నుంచి 80 సీట్లు వాళ్ళకే వస్తాయంటూ కూడా మరి అన్ని ప్రధాన సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంది. దాంట్లో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కి సంబంధించి మాత్రం ఇదొక చరిత్రాత్మక విజయంగా ఉండబోతుంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళు అక్కడ కైవసం చేసుకోబోతున్నారు అనేది కూడా మరి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్పినట్టు నిజంగా కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ జెండా ఎగరవేస్తుందా, ఒక చరిత్ర సృష్టించబోతుందా, మరి ఏంటి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరగబోతుంది అనేది కూడా ఒకవైపు ఉత్కంఠగా ఉంది. సో మరి ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. దాంతో పాటు నల్గొండ జిల్లాలో కూడా మొత్తం కాంగ్రెస్ 25 వార్డులకు గాను మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లా రకరకాల వేరియేషన్స్, రకరకాల ధీమాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు సగం మంది కూడా అంటే ఈ రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి మురళి. ఎస్, ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తీసుకున్నాయి. ఇక 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రతి 1000 ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2996 వార్డులు, డివిజన్లలో పోలింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తం
12,993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.